హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ చికెన్ బిర్యానీ. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బిర్యానీని రెస్టారెంట్లోలా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించడం జరిగింది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చి తీరుతుంది. చూశారు కదా, ఫస్ట్ టైం చేసేటటువంటి వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చి తీరుతుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక అరగంట ఉంచి నీట్గా శుభ్రం చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. గ్రామ్స్లో వచ్చేసి 300 నుంచి 350 గ్రామ్స్ వరకు ఉంటాయి. వీటిని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లోనే మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు ఉంచకూడదు. ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఆయిల్లో నుంచి ఆనియన్స్ బయటికి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేషన్కి కావాల్సినటువంటి పదార్థాలు: ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కట్ చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, 1 కప్పు పెరుగు. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్ల వరకు కారం ఇంకొక స్పూన్ అయినా పెంచుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, కడిగి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూనుల నుంచి ఒక 2.5 స్పూన్ల వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే కస్తూరి మేతి, మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ ఒక 100 నుంచి 150 గ్రామ్స్ వరకు పడుతుంది ఆయిల్. ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం, చిన్నవైతే 2 నిమ్మకాయలు, ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా ఉంచుకోవాలి బిర్యానీ పైన వేసుకోవటానికి. ఇందులోనే 4-5 యాలకులు, ఒక 2 స్టార్ అనాస, ఒక 6-7 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక అర స్పూన్ షాజీరా వేసుకోవాలి. షాజీరాని కొద్దిగానే వేసుకోండి, మళ్ళీ వాటర్లో కూడా వేసుకోవాలి, ఒక అర స్పూన్ వరకు. ఇవన్నీ వేసుకొని చికెన్ని బాగా ముక్కలకి మసాలా అంతా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని టైం ఉంటే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పెరుగు వేయకముందే ఒక అరగంట పక్కన పెట్టుకుంటే మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. ఒక అరగంట తర్వాత పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. టైం లేనటువంటి వారు వెంటనేనైనా కలిపేసుకోవచ్చు. పక్కన పెట్టేసి చికెన్ని ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేయాలి. నెక్స్ట్ రైస్ని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను 4 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను. కేజీ చికెన్కి కేజీ రైస్ని తీసుకుంటున్నాను. బిర్యానీలో ముక్కలు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ 1 గ్లాస్ రైస్ని తగ్గించుకోవచ్చు. కేజీకి కేజీ రైస్ని కాకుండా 3/4 kg రైస్ని తీసుకోవచ్చు. బియ్యాన్ని ఒక 2 సార్లు నీట్గా కడిగి వాటర్ వేసుకొని 1 గంట పాటైనా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ను ఉడికించుకోవడానికి ఒక 2 లీటర్ల వరకు నీళ్ళని తీసుకొని మరిగించుకోవాలి. అందులో ఒక 4-5 లవంగాలు, 2 స్టార్ అనాస, కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్పూన్ మిరియాలు, అందులోనే 2 బిర్యానీ ఆకు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక 5-6 లవంగాలు, అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ వేసుకొని తీసేటప్పుడు
పొడి పొడిలాడుతూ ఉంటుంది, ఒక మెతుక్కి మెతుక్కి అంటుకోకుండా. అందులోనే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తామో ఆ గిన్నెని తీసుకొని మనం ముందుగానే కలిపి ఉంచుకున్నటువంటి చికెన్ అంతటిని వేసుకోవాలి. చికెన్ అంతా వేసుకొని గిన్నెలో ఈవెన్గా ఉండేటట్లు చికెన్ అంతా సర్దుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత గిన్నెని స్టవ్ పై పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల ముక్క లోపల వరకు సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా చికెన్ని ఉడికించుకునేటప్పుడే మనం ఏదైతే రైస్ కోసం వాటర్ని బాయిల్ చేసుకుంటున్నామో ఆ మసాలా వాటర్ని ఒక గరిటె వేసుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ వాటర్ ఒక 15-20 నిమిషాలకి చక్కగా తెల్లు ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని వేసుకొని ఒక్కసారి గరిటెతో ఈ విధంగా కలిపి రైసు ఒక 50% ఉడికేటట్టు ఫస్ట్ లేయర్ ఉడికించుకోవాలి. ఇలా రైస్ 50% ఉడికిన తర్వాత ఇలా ఒక స్టైనర్ తీసుకొని వాటర్ అంతా వడకట్టుకొని మనం ఉడికించుకున్న చికెన్పై ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. నెక్స్ట్ రైస్ని 80% ఉడికించుకొని వాటర్ అంతా వడకట్టేసుకోవాలి. అలా వడకట్టుకున్న తర్వాత రైస్ని మొత్తం వేసేసుకొని ఈ విధంగా రైస్ అన్ని వైపులా సమానంగా సర్దుకోవాలి. ఫైనల్గా మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని ఇదిగండి ఈ విధంగా పైన వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే రైస్ను బాయిల్ చేసుకున్నామో ఆ వాటర్ని ఒక 100 ml వరకు తీసుకొని ఇలా గిన్నె అంచుల వెంట లోపల పోసుకోవాలి. ఒక 100 ml వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని ఈ విధంగా పైన వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని దమ్ము మనకి బయటికి పోకుండా అన్ని వైపుల నుంచి ఒక్కసారి చూసుకొని పైన ఏదైనా ఒక బరువు పెట్టుకోవాలి. ఏమీ లేకపోతే ఏదైనా ఒక గిన్నెతో వాటర్ తీసుకొని పైన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 7-8 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆపేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసి రైస్ని ఈ విధంగా మొత్తం మసాలా అంతా కలిసేలా కింద నుంచి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా రైస్ విరిగిపోకుండా ఒక పక్క నుంచి కలుపుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీకి ఎలాంటి కలర్ అన్నది యూజ్ చేయలేదండి. చూసారు కదా, న్యాచురల్గానే బిర్యానీకి మంచి కలర్ వచ్చింది. ఇంట్లో మనం వండుకునేటప్పుడు రెస్టారెంట్లలో కలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు కూడా ఈ కలర్స్ అయితే మాత్రం యూజ్ చేయొద్దు. న్యాచురల్గా కలర్ కావాలి అనుకుంటే కుంకుమ పువ్వుని కొంచెం పాలల్లో కలిపేసి పైన వేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు ఈ బిర్యానీ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.